గైస్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడా లేడా అన్న విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో బుమ్రా ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో మార్పుల కోసం మరో వారం గడువు ఉంది. అప్పటిలోపే బుమ్రా విషయంపై భారత సెలెక్టర్లు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతాడా లేదా అనేది చూడాలి. కంటెంట్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాతో బోటర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 5వ టెస్టులో వెన్నునొప్పితో ఇబ్బంది పడిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో అతడు 2 ఇన్నింగ్స్ లో బౌలింగ్ కూడా చేయలేదు. అయితే అతడిని ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ ఎంపిక చేసింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అతడు మళ్లీ మైదానంలోకి ఎప్పుడు దిగుతాడనే విషయంపై స్పష్టత లేదు. బోటర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత విశ్రాంతిలో ఉన్న బుమ్రా రీసెంట్ గా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో అతడు ఉన్నాడు. బుమ్రా గాయం మరియు ఫిట్నెస్ పై భారత సెలక్షన్ కమిటీ త్వరలో నిర్ణయం తీసుకోనుందట. స్కానింగ్ మరియు ఇతర ఫలితాల తర్వాత అతడి రీఎంట్రీపై బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ఎంపిక చేసిన జట్టులో ఫిబ్రవరి 11 వరకు మార్పులు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అప్పటిలోపే బుమ్రా హెల్త్ పై అప్డేట్ రానుంది. ఇక బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించకపోతే ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఫిట్ గా గనక మారితే ఇంగ్లాండ్ తో చివరి వన్డేలోనూ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. బుమ్రా లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ వెళ్లాల్సి వస్తే మాత్రం అతడి ప్లేస్ లో హర్షిత్ రాణా ఫ్లైట్ ఎక్కనున్నాడు. అయితే ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరుగుతాయి. దీంతో ఈ నెల 15న టీమిండియా దుబాయ్ కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది.